రైట్, మనం ప్రస్తుతం తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళతో ఉన్నాము. మీ డిమాండ్స్ ఏంటి? వాళ్ళు అసలు ధర్నా ఎందుకు చేస్తున్నారు ఇవాళ? గత 5-6 సంవత్సరాల నుంచి రెడ్ అంబులెన్స్ అనే వ్యవస్థ హైదరాబాద్లోకి వచ్చేసి మీకు కిరాయిలు ఫ్రీగా చెప్తాము, మేము అన్ని పేషెంట్లకు సేవ చేద్దామనేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత సర్లే మనం చెప్తలే అనేసి మేము కొంతమంది మా దాంట్లో ఉన్న కొంతమంది టైఅప్ అయ్యారు. టైఅప్ అయిపోయిన తర్వాత ఈరోజు ₹1,00,000 అడ్వాన్స్ కట్టండి, 30% కమిషన్ ఇవ్వమంటున్నాడు. ఇది చాలా అన్యాయము. మేము 30% కట్టాము, ₹1,00,000 కట్టాము. గో బ్యాక్ రెడ్ అంబులెన్స్ వ్యవస్థ వచ్చేసి కార్పొరేట్ వ్యవస్థ హాస్పిటల్ యాజమాన్యాన్ని అన్యాయంగా బురిడి కొట్టేసి మేము కిరాయిలు చెప్తామని చెప్పేసి వాళ్ళని అన్యాయంగా చేస్తున్నారు. మేము ఇక్కడ కిరాయిలు మా అంబులెన్స్లను పెట్టుకొని వాడు ఇక్కడ వ్యవస్థ నడిపిస్తున్నాడు. దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఆలోచించండి. రెడ్ అంబులెన్స్ గో బ్యాక్ అనండి. ఒక పేషెంట్ దగ్గర మేము 10,000కి వెళ్తే వాడు 20,000కి వెళ్తున్నాడు సార్. 10,000 అన్యాయంగా పేషెంట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. మేము అదే 10,000కి మేము వెళ్తున్నాం సార్. విజయవాడ వెళ్ళడానికి 10,000 తీసుకుంటామండి, 10-12,000. అదే ఆ రెడ్ అంబులెన్స్ వ్యవస్థకు ఫోన్ చేస్తే 20,000 చెప్తున్నారు సార్. ఆ 20,000 చెప్పేసి మా దగ్గరికి మా బండ్లే పంపించేసి వాడు 10,000 మధ్యలో తీసుకుంటున్నారు సార్. మేమేమో లక్షలు ఫైనాన్సులు తీసుకొచ్చి వెహికల్స్ ఇక్కడ పెట్టాము. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఆఫీస్లో కూర్చొని మేము అది చేస్తాం అనేసి మాకు 1000 బండ్లు ఉన్నాయండి, ఇండియాలో 20,000 బండ్లు ఉన్నాయండి, మేము సర్వీస్ నెట్వర్క్ చేస్తున్నాం అనేసి అన్యాయం చేసేసి కార్పొరేట్ హాస్పిటళ్లను బురిడి కొట్టిస్తున్నారు. దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అర్థం చేసుకోండి. రెడ్ అంబులెన్స్ వెళ్ళగొట్టండి సార్. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అంబులెన్స్ నుంచి మెటడోర్ వ్యాన్లు ఉన్నప్పటి నుంచి మేము అంబులెన్స్ సర్వీస్ చేస్తున్నాం సార్. మేము రోజుకు 2,000 నుంచి 4,000 మంది పేషెంట్లను హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తున్నాం సార్, మీ హాస్పిటల్లోకి. కానీ మాకు చెప్పకుండా ఎక్కడో పంజాబ్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన డ్రైవర్లకు, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన యాజమాన్యాలకు ఇవ్వడం ఇది కరెక్ట్గా సార్? తెలంగాణ అంబులెన్స్లు యువత చాలా అన్యాయం అయిపోతుందండి. ఇప్పటికే నిరుద్యోగ సమస్య ఎక్కువ అయిపోతుంది. దయచేసి ఇక్కడ ఉన్న అంబులెన్స్ డ్రైవర్లకు కొంచెం విలువ ఇవ్వండి సార్. మేము తక్కువకి వెళ్తాము. ప్రైవేట్ అంబులెన్స్ రెడ్ అంబులెన్స్ వాళ్ళను వెంటనే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని చెప్పినాం సార్. లాస్ట్ ఉన్న గవర్నమెంట్ హరీష్ రావు గారికి రిమూవ్ చేయడం జరిగింది. అతను చర్యలు తీసుకుంటా అన్నాడు. అంతే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి వెళ్ళిపోయింది. దయచేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు మా హెల్త్ మినిస్టర్ గారికి దయచేసి విన్నపించేది ఏంటంటే రెడ్ అంబులెన్స్ ఏ విధంగా అన్యాయం చేస్తుంది, ఏ విధంగా పేషెంట్ల మీద దోపిడీ చేస్తుందో ఒక్కసారి విచారించేసి దాన్ని ఎమ్మటి వెళ్ళగొట్టండి సార్. ఇక్కడ తెలంగాణలో రంగారెడ్డి డిస్టిక్, మెదక్ డిస్టిక్, నల్గొండ డిస్టిక్ ఈ యువత ఎక్కువ ఉన్నామండి. ఈ అంబులెన్స్కి హైదరాబాద్లో 5,000 మంది ఉన్నాం సార్. 5,000 కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడే దగ్గర ఉన్న అంబులెన్స్లు చూడండి సార్, ఎన్ని బండ్లు ఉన్నాయో, ఎట్లా పెట్టుకున్నాము. నెలకు ఒక్కొక్క బండికి 40,000 ఫైనాన్స్ కట్టాలండి. ఏడు నుంచి కడతాం? ఈ వ్యవస్థ వాడు చెప్పే కిరాయిలు ₹1,00,000 కిరాయి మాట్లాడుకోండి అండి, మాకు 40,000 ఇస్తాడండి. 60,000 వాడు అన్యాయంగా దొబ్బుతున్నాడు. ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సార్ మీరు. ముఖ్యంగా చెప్పేది అంటే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఈ రెడ్ అంబులెన్స్ దోపిడీని ఒకసారి చూడండి సార్. ఇప్పటికే ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చి ఎంత నలిగిపోతున్నాడో, మళ్ళీ ఒకవేళ ఆయన చనిపోతే కూడా అంబులెన్స్ ఎంత అన్యాయంగా వాళ్ళ రెడ్ అంబులెన్స్లు తీసుకుంటున్నారు, మా ప్రైవేట్ అంబులెన్స్లు ఎంత తీసుకుంటే ఒక్కసారి విచారించండి సార్. దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఒకటే కోరేది, రెడ్ అంబులెన్స్ చాలా వ్యవస్థ అన్యాయం చేస్తున్నది సార్. డబ్బులను చాలా ఎక్కువ కమిషన్లు తీసుకుంటున్నది. మేము 1,40,000 వాళ్ళు 1,40,000 కలకత్తాకు పోతారు సార్. మేము 70,000కి 80,000కే పోతామండి. ఒకసారి ఏఆర్జీ హాస్పిటల్ యాజమాన్యం ఒక్కసారి ఆలోచించండి. అక్కడ పోయిన తర్వాత హాస్పిటల్తో మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి. రెడ్ అంబులెన్స్ వ్యవస్థ ఏ విధంగా అన్యాయం చేస్తుంది, ఆ విధంగానే ప్రైవేట్ అంబులెన్స్లకు కూడా ఫోన్ చేయండి. మీరు ఎంతకు వెళ్తూ వాళ్ళతో వ్యత్యాసం ఎంత జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి సార్. మిమ్మల్ని నమ్ముకొని వేరే రాష్ట్రాలు, కలకత్తా, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి ఆ పేషెంట్లు వస్తున్నారు సార్. వాళ్ళు ఒకవేళ చనిపోయినా సీరియస్గా ఉన్న ఇంటికి తీసుకుపోవాలంటే రెడ్ అంబులెన్స్ అనే వ్యవస్థ ఎంత అన్యాయం చేస్తుందో ఒక్కసారి, ఆర్థికంగా ఎంత అన్యాయం చేస్తుందో ఒక్కసారి మీరు ఒక వారం రోజులు ఎంక్వైరీ చేయండి సార్, మీకు తెలుస్తుంది. దయచేసి పేషెంట్లను ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని రోడ్డు మీద పడేయకండి. తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఏదైతే అసోసియేషన్ ఉందో నెట్వర్క్, మీరు ఇప్పుడు అందరు ఐకమత్యంగా ఉన్నారో ఒక నెట్వర్క్ ఏమైనా క్రియేట్ చేసుకున్నారా? అందరూ ఐక్యమత్యం ఉండేవండి. వాడు ఏం చేశాడంటే ఫస్ట్ ఫ్రీ అని చెప్పేసి దాని తర్వాత 10% అని చెప్పేస్తారు. మా దాంట్లో ఉన్న కొంతమందికి ఫైనాన్స్లు వెళ్ళక సరే వాడికి 10%గా 5%గా అనేసి అలా ఇరుక్కపోయినాము. దాని తర్వాత బండ్లు కొనిపించేసి మళ్ళీ ఇప్పుడు ఫైనాన్స్ కట్టలేక ఒక్కొక్క కిరాయికి 30% కమిషన్ అడుగుతున్నాడండి. ₹1,00,000 ముందుగా కడితేనే నీ కిరాయిలు, లేకపోతే లేదంటున్నాడు. సో మేము ₹1,00,000 కట్టాము, మాకు 30% కమిషన్ ఇచ్చలేదు. పేషెంట్ వాళ్ళకి సేవ్ చేద్దామనే ఉద్దేశంతోనే మా తెలంగాణ ప్రైవేట్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేసామంటే పేషెంట్ మనం తక్కువ పోదాం, మధ్యలో ఉన్న మీడియాకి ₹1 ఇవ్వద్దు మనం, ఎంత తక్కువైతే అంత తక్కువ. ఆ బేసిక్ మీద మేము యూనియన్ అయినాం సార్. ఇప్పుడు ఏ రెడ్ అంబులెన్స్ వ్యవస్థకు 100% రేపటి నుంచి మేము సర్వీస్ ఇవ్వమండి.
ఇవాళ కూడా సర్వీసులు నిలిపివేశారా? ఈ రోజు నుంచి చెప్పేసినాం, మా యూనియన్లు అందరూ సభ్యులు చెప్పినాం. ఇక నుంచి మా అంబులెన్స్ అసోసియేషన్లో వేరే వాళ్ళు ఏమైనా ఆ రెడ్ అంబులెన్స్కు సర్వీస్ ఇస్తే మాత్రం తర్వాత పరిమాణాలు ఏమైనా అయితే మేము బాధితులం కాదండి. గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సహకారం అందుతుంది అనుకుంటున్నారు? 100% అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో 100% మాకు సహకారం అందుతుంది అనుకుంటున్నాము. రాజనరసింహ గారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సార్, తెలంగాణ యువత అన్యాయం అయిపోతుంది సార్. ఇక్కడ అంబులెన్స్ వాళ్ళము 5,000 మంది పిల్లలు ఉన్నాం సార్, ఇక్కడ డ్రైవర్లము 5,000 కుటుంబాలు అంటే 20,000 మంది సార్. మేము ఇక్కడ అన్యాయం అయిపోతున్నామంటే దయచేసి రెడ్ అంబులెన్స్ అనే వ్యవస్థను ఎల్లగొట్టండి సార్. ఎల్లగొట్టే ముందు ఎంక్వైరీ చేయండి. తెలంగాణ యువన పిల్లలు ఈ డ్రైవర్లు ఎంతకు వెళ్తున్నారు, బయటికి వెళ్తే కిరాయిలకు వాళ్ళు ఎంత వెళ్తున్నారో కొంచెం ఆలోచించి చెప్పమని చెప్తున్నాం సార్. తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఏదైతే ఇవాళ ధర్నా చేపట్టారో ఇవాళ రేపు పూర్తిగా వారి యొక్క సేవలు నిలిపివేసినట్లయితే వాళ్ళు ఇవాళ పూర్తిగా స్పష్టం చేశారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా రెడ్ అంబులెన్స్ అనే వ్యవస్థను పూర్తిగా రాష్ట్రంలో రద్దు చేయాలి. అలాగే ఒకవేళ అదే వ్యవస్థ నడిస్తే దాదాపు తెలంగాణలో 5,000 కుటుంబాలు ఉన్నాయి అంబులెన్స్ని నమ్ముకొని. ఏది తెలంగాణ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ దీంట్లో 5,000 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 20,000 మంది దీంట్లో ఈ యొక్క అంబులెన్స్ మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళ డిమాండ్స్ పరిష్కరించాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురా లోకల్.